ఈరోజు మన వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో కొత్తగా మనకు ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. అదేంటంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. మన స్కూల్లో జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ఎలక్షన్కి సంబంధించి మనం ఎంచుకున్నటువంటి ఎస్ఎంసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఈ మనకి ఇక్కడ కొత్తగా ఒక టైల్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. దీంట్లో ఆ డేటా మొత్తాన్ని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఆ డేటాని మనం ఎలా అప్లోడ్ చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆప్షన్ అనేది మనకి కేవలం డిడిఓ గారి లాగిన్లోను అట్ ద సేమ్ టైం కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్తో లాగిన్ అయితే మాత్రమే మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంది. టీచర్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లాగిన్లో ఈ ఆప్షన్ అనేది అందుబాటులో లేదు. కాబట్టి ఇది మనం కంప్లీట్ చేయడానికి ఎస్ఎంసీ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం అప్లోడ్ చేయడానికి అయితే కన్సర్న్ స్కూల్ యొక్క డిడిఓ గారు క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి, లేదా స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ అట్లాగే మన మార్క్స్ ఎంటర్ చేయడానికి మనం ఆల్రెడీ అంతకుముందు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనకి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి ఒక కొత్త టైల్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకి ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒక టైల్ కనబడుతుంది. ఈ ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ పెయిన్ గమనిస్తే రిజిస్టర్డ్ నాట్ రిజిస్టర్డ్ అని చెప్పేసి, అంటే ఇంక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకి నాట్ రిజిస్టర్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, రిజిస్టర్ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఈజ్ ఎలక్షన్ కండక్టెడ్, ఎస్ఎంసీ ఎలక్షన్స్ మీ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగిందా లేదా ఎస్ఎన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద మనం సబ్మిట్ అనే ఆప్షన్ మీద అంటే ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చైర్పర్సను, వైస్ చైర్పర్సను, ఎలక్టెడ్ మెంబర్సు, ఎక్స్ అఫీషియల్ మెంబర్సు, కోఆప్టెడ్ మెంబర్సు అని చెప్పేసి వీళ్ళ ఐదుగురిని కూడా మనం ఎస్ఎంసీ ఎలక్షన్లో ఎన్నుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తే చివరిలో అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి మనకి, అంటే వీళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మనం ఎంటర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్లో ఉన్నాయి. వన్స్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అవన్నీ కూడా గ్రీన్ కలర్లోకి మారుతాయి. ఫస్ట్ చైర్పర్సన్ పక్కన చూపిస్తున్నటువంటి రైట్ యారో మార్క్ దాని మీద మనం ప్రెస్ చేస్తే అందుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ చైర్పర్సన్ ఎస్ఎంసీ చైర్పర్సన్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, వారి యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, కమ్యూనిటీ వారి యొక్క కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ ఎంటర్ చేస్తాము. క్లాస్, ఇక్కడ క్లాస్ అంటే మన స్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్గా ఎంచుకున్నటువంటి వారి యొక్క పాప లేక బాబు ఏ క్లాసులో అయితే చదువుతున్నారో ఆ క్లాసులో ఉన్నటువంటి క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. వారి యొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత చైల్డ్ నేమ్, మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాస్లో ఆ సెక్షన్కి సంబంధించినటువంటి చైల్డ్ నేమ్, ఇక్కడ ఆ నేమ్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి. దానిలో కన్సర్న్ స్టూడెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిలేషన్ విత్ చైల్డ్, సో అక్కడ మనకి చైర్మన్గా ఎంచుకున్న వాళ్ళు ఫాదరా మదరా అంటే మేలా ఫిమేలా దాన్ని బట్టి ఫాదరా మదరా అనేది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇన్ కేస్ గార్డియన్ అయితే గార్డియన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఇవి మూడిట్లో వాళ్ళు అంటే డిసడ్వాంటేజ్ గ్రూపా, వీకర్ సెక్షన్సా, జనరలా, ఈ మూడిట్లో ఏ కేటగిరీయో అది మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆక్యుపేషన్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి యొక్క ప్రొఫెషన్ ఏంటి అని చెప్పేసి. ఎడ్యుకేషనిస్ట్ అంటే విద్యావేత్త అనమాట. అది కానీ ఫిలాంథ్రఫిస్ట్ అంటే సొసైటీలో ఎదుటి వాళ్ళకి సర్వీస్ మోటోగా ఉన్న వాళ్ళని మనం ఫిలాంథ్రఫిస్ట్ అంటాం. డివోటెడ్ టు మ్యాన్ కైండ్ అని చెప్పేసి అంటాము, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి అదా. లేకపోతే ఆఫీస్ బేరర్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించిన వల్ల, లేకపోతే అల్యూమినియా అని చెప్పేసి వీటిలో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత అడ్రస్ వచ్చేసరికి వారి యొక్క అడ్రస్, ఎస్ఎంసీ చైర్మన్ వారి యొక్క అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చేసరికి ఏమీ చదువుకోకపోతే అన్ఎడ్యుకేటెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. 7th లోపు బిలో 7th, 10th అయితే బిలో 10th, నెక్స్ట్ ఓన్లీ 10th క్లాస్ అయితే 10th క్లాసు, అండర్ గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అయితే డిగ్రీ అయితే గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి, వీటిలో వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి వచ్చేసరికి మనకి కింద సబ్మిట్ అనే చెప్పే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో వన్స్ అది రాగానే మనకి
చైర్పర్సన్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మనం సబ్మిట్ చేసినట్టు అవుతుంది. సేమ్ నెక్స్ట్ తర్వాత వన్స్ చైర్పర్సన్ కంప్లీట్ అయ్యాక వైస్ చైర్పర్సన్ ఉన్నటువంటి రైట్ యారో మార్క్ మీద ప్రెస్ చేస్తాము. సేమ్ ఏదైతే మనం చైర్పర్సన్కి ఏవైతే ఫీల్డ్స్ కంప్లీట్ చేసామో వైస్ చైర్పర్సన్ కూడా సేమ్ అన్నీ కూడా అవే ఫీల్డ్స్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్గా వారి యొక్క డేటాను కూడా ఇందాక ఎలా అయితే మనం ఫిల్ చేసామో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి వైస్ చైర్పర్సన్కి సంబంధించిన డేటాను మనం ఫిల్ చేయాలి. ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి ఎలక్టెడ్ మెంబర్స్ వచ్చేసరికి మనకు మోర్ దెన్ 1 ఉంటారు కాబట్టి ఒకరి డేటా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అని చెప్పేసి సింబల్ ఉందన్నమాట. ఈ ప్లస్ సింబల్ మీద మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొకరికి సంబంధించినటువంటి డేటా యాడ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒకరిది సబ్మిట్ చేస్తాము, ఇంకా ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి మనకి మళ్ళీ ప్లస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసుకుంటే ఇంకొకరి డేటా యాడ్ అవుతుంది. సేమ్ ఇది కూడా చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించి ఏవైతే ఫీల్డ్స్ ఇవన్నీ కూడా మ్యాండటరీ ఫీల్డ్స్. సరే గమనిస్తే అన్నీ కూడా మనకి రెడ్ కలర్లో ఉన్నాయి మ్యాండటరీ ఫీల్డ్స్ అని. ఇంతకుముందు చైర్మన్ వైస్ చైర్మన్కి ఏవైతే ఫీల్డ్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసామో సేమ్ ఫీల్డ్స్ ఇక్కడ ఉంటాయి. వీరికి కూడా ఎంతమంది ఉంటే అంతమంది మెంబర్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకళ్ళు ఫిల్ చేసిన తర్వాత ఈ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేసి ఇంకో మెంబర్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చేసరికి డిజిగ్నేషన్. ఫస్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్గా హెడ్ మాస్టర్ గారు మనం తీసుకుంటే హెడ్ మాస్టర్ గారా, నెక్స్ట్ లేకపోతే ఎంయూఓనా, కౌన్సిలరా, వార్డు మెంబరా, అంగన్వాడీ వర్కరా, ఏఎన్ఎమ్మ, ప్రెసిడెంట్ ఆఫ్ మహిళా సమాఖ్యాన. వీటిలో ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ మాస్టర్ తీసుకుంటే హెడ్ మాస్టరు నేము, జెండరు, మొబైల్ నెంబరు సేమ్ యాజ్ యూజువల్. చైర్మన్ వైస్ చైర్మన్ ఏదైతే ఉన్నాయో ఒక చైల్డ్ నేమ్ తప్ప మిగతావన్నీ కూడా వస్తాయి. ఆక్యుపేషను, అడ్రస్సు, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్ 2 ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేసి ఇంకొకరిని డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాను. తర్వాత కోఆప్టెడ్ మెంబర్స్ వచ్చేసరికి ఇక్కడ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేసి సేమ్ వారి యొక్క డిజిగ్నేషన్ కోఆప్టెడ్ మెంబర్ 1, కోఆప్టెడ్ మెంబర్ 2 ఇద్దరి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 1 సెలెక్ట్ చేసుకుంటాము. నేము, జెండరు, మొబైల్ నెంబరు, కమ్యూనిటీ, ఆక్యుపేషను, అడ్రస్సు, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్. అంటే సేమ్ చైర్మన్ దగ్గర నుంచి వైస్ చైర్మన్ వరకు కూడా మ్యాక్సిమం అందరికీ కూడా 3 వంతులు అన్నీ ఒకే ఫీల్డ్స్ ఉంటాయి. చైర్మన్ వైస్ చైర్మన్ వీళ్ళకి మాత్రము. నెక్స్ట్ ఎలక్టెడ్ మెంబర్స్లో వాళ్ళు చదువుతున్నటువంటి క్లాస్కు సంబంధించినటువంటిది స్టూడెంట్స్ చదువుతున్న క్లాసు నేము సెలెక్ట్ చేసుకుంటాము. మిగతా అందరికీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ చైర్పర్సన్ డేటా సబ్మిట్ చేయాలి, వైస్ చైర్పర్సన్ డేటా సబ్మిట్ చేయాలి, తర్వాత ఎలక్టెడ్ మెంబర్స్ సబ్మిట్ చేయాలి, తర్వాత ఎక్స్ అఫీషియో మెంబర్స్ సబ్మిట్ చేయాలి, తర్వాత కోఆప్టెడ్ మెంబర్స్ సబ్మిట్ చేయాలి. ఇదంతా సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మన యొక్క ఎస్ఎంసి రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉందంటే ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ ఇది మొత్తం కూడా కంప్లీట్ అయినట్టు. ఈ విధంగా లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం సబ్మిట్ చేయొచ్చు.